NTV న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. దేశాన్ని రక్షించండి, మోదీని ఓడించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో మాత్రం మోదీ, జగన్ హఠావో అంటూ కార్యక్రమాలు చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. మండలంలోని కోయరంగాపురం గ్రామంలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన ఐటీ ఉద్యోగాల కోసం జరిగే జాబ్ మేళాను కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏటూరు నాగరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ సందర్శించారు. జనరల్ వార్డ్, ల్యాబొరేటరీ మరియు మెడిసిన్ ఇష్యూ కౌంటర్లను పరిశీలించారు. రోగుల ప్రాంతం, రోగుల ఆరోగ్య పరిస్థితులు, వ్యాధుల నివేదిక, సెల్ కౌంటర్ పనితీరు, టెస్టింగ్ కిట్ల లభ్యత, రియాజెంట్లు, ఔషధాల లభ్యత మొదలైన వాటిపై ఆరా తీశారు. పి గన్నవరం మండలం మాచవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాగాబత్తుల శాంతకుమారి, పాలకవర్గం మరియు సిబ్బంది ఆధ్వర్యంలో దుకాణదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. ప్లాస్టిక్ కవర్లు నిషేధించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ కమాన్ చర్చి వద్ద ఏర్పాటు చేసిన పటాన్చెరు నియోజకవర్గం క్రిస్టియన్ కమ్యూనిటీ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముమ్మిడివరం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ముమ్మిడివరం మండలం పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు వరి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ముమ్మిడివరం తహసీల్దార్ ఎడ్ల రాంబాబుకు వినతి పత్రం అందజేయడం జరిగింది. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కదలపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన దండిక సంజీవ్ సౌదీ అరేబియాలో నెల రోజుల క్రితం మరణించగా నేడు ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దండిక సంజీవ్ మృతదేహానికి సిరికొండ గ్రామ సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ జలంధర్, డాక్టర్ గోలి మోహన్ నివాళులర్పించారు. బహుళ చవితి సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో కరీంనగర్ హనుమాన్ భజన భక్త బృందం ఆధ్వర్యంలో 108 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం అట్టహాసంగా నిర్వహించడం జరిగినది. ఖేలో భారత్ జీతో భాగ్యనగర్ హైదరాబాద్ పార్లమెంట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను బీజేపీ జాతీయ నేత హన్స్రాజ్ గంగారాంతో కలిసి హైదరాబాద్ చాదర్ఘట్లో విక్టోరియా గ్రౌండ్స్ లో బండి సంజయ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒక వాతావరణం ఉంటే తెలంగాణలో వేరే ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడే తెలంగాణ యువతకు ఉపాధి ఉద్యోగాలు వస్తాయని రామచంద్రుడు అన్నారు. ధరణి తెలంగాణ ప్రజలకు నరకంగా మారిందని, ఎంఆర్ఓలకు సబ్ రిజిస్టర్గా అధికారం ఇవ్వడం దొంగ చేతిలో తాళం చేయి పట్టినట్టే అన్నారు. ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. ఓ తల్లి తన 2 కుమారులను తామర చెరువులోకి తోసేసి అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఈ ముగ్గురి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వరంగల్లో ఎట్టకేలకు ఎంహెచ్ నగర్ మహబూబీ పోరాటం ఫలించింది. స్థానిక కార్పొరేటర్ సురేష్ జోషి ఆమెకు కేటాయించిన ఫ్లాట్లోని నిర్మించిన బీఆర్ఎస్ జెండా గద్దె తొలగించి మహబూబీకి ఫ్లాట్ అప్పగించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందితో యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో సమావేశమయ్యారు. ఆమెతో చర్చలు జరిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, అవుట్సోర్సింగ్ వారి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కలెక్టర్ను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. ఇల్లందు మండలం జెడ్పీటీసీ వాంకుడతో ఉమాదేవి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో చిల్లర పైసల విషయంలో ఓ ప్రయాణికుడు కండక్టర్పై దాడికి పాల్పడ్డాడు. కండక్టర్ శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ఎమ్మెల్యే వరప్రసాద్, ఆర్డీఓ కిరణ్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, కమిషనర్ సాయినాథ్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించి విజయం చేకూర్చాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టం కలగకుండా మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయడం జరుగుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తెలిపారు. గూడూరు పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. పట్టణంలోని వారి నివాసానికి వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి వచ్చి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి మేళతాళాలతో ఈవో రమాదేవి ఘన స్వాగతం పలికారు. అనంతరం దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో తూనికాకు కార్మికులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బోనస్ చెక్కులు అందించనున్నారు.